సెలక్షన్ ప్రాసెస్ అయితే వాళ్ళకి అయిపోతుందనమాట. ఇంకా టాప్ 15 ఎవరు అని చెప్పేసి ఇవాళ సెలెక్ట్ చేయబోతున్నారు. అంటే సెకండ్ స్టేజ్‌కి ఎవరు ఎంతమంది హోల్డ్‌లో ఉన్నారు ఏంటి అనేది ఇవాళ పోతుందనమాట. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మనసా సాయి కుమార్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామనమాట. కొత్తగా ఎవరైనా చూసినట్టు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకేమైనా అనిపిస్తే. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను లైక్ చేయండి అని చెప్పినందుకు ఒక కొన్ని లైక్స్ వచ్చాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది పుష్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జోష్న ఫ్రమ్ కర్నూలు. తిను ఏంటి అంటే తన ఎంట్రీ ఇవ్వడంతోనే హెల్మెట్‌తో వచ్చిందనమాట. వచ్చి తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. మా ఇంట్లో అందరికి ఒక్కొక్క పిచ్చి ఉంది. మా అన్నయ్యకి బైక్స్ అంటే చాలా ఇష్టం. వాడి పిచ్చి మెల్లమెల్లగా నాకు ఎక్కిచ్చేసాడు. నేను ఏ బైక్ చూసినా నాకు నడపాలనేసి అనిపిస్తది. జోష్న అంటేనే ఒక జోష్‌న ఉంటుంది అనేసి చెప్తదనమాట. ఇంకా మా జడ్జెస్ వచ్చి ఏమంటారంటే, జోష్న అంటే జోష్ ఉంటది. అయితే చూపించు మరి ఏంటి అని చెప్తదనమాట. ఇంకా తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చాలా పిచ్చి పిచ్చిగా చూస్తాడంట 'బిగ్ బాస్' 24/7 24/7 స్టార్ట్ చేసినప్పుడు 24/7 చూస్తూనే ఉంటుండే అంట. ఇంకా వాళ్ళు వాళ్ళ ఫాదర్‌ని చూసి కామెంట్స్ చేయడం, నవ్వుకోవడం, కొంచెం ఫన్‌లాగా చేయడం. నేనెళ్తే ఎట్లుంటది డాడీ, ఏం చేసావు డాడీ అనేసి అట్లా మాట్లాడుకుంటుండే అంట. ఫైనల్‌గా బట్ ఇంత తొందరగా 'బిగ్ బాస్'కి వస్తానని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. సో, నేను గనుక సెలెక్ట్ అయితే డెఫినెట్‌లీ మా మా ఫాదర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. పైనుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి అంటదనమాట. దట్ మీన్స్ వాళ్ళ ఫాదర్ రీసెంట్‌గానే చనిపోయాడంట. 2023 అనుకుంటా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందంట. ఇంకా అదే తన గురించయితే అది చెప్పిందనమాట. "నీ ఫాదర్ గురించి చెప్పు. నువ్వు మిస్ అయితావా?" అని అడిగితే, మిస్ డెఫినెట్‌లీ అవుతాను. మెల్లమెల్లగా మా ఫాదర్ వాయిస్ వినడం నేను మర్చిపోయాను. నాకు మా ఫాదర్ వాయిస్ గుర్తు రావడం లేదు. చాలా వీడియోస్ అవి ఉన్నాయి కానీ రీసెంట్‌గా మమ్మీ ఫోన్ పోయింది. సో, నాకు వాయిస్ నాన్నది డ్యాడీది గుర్తు రావట్లేదు. నేను నైట్‌లో అన్నీ తలుచుకున్న మా ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక డ్యాడీ ఫోటోకి లైట్ వస్తదనమాట. దాని ముందు కూర్చొని అన్నీ చెప్పుకొని ఏడుస్తుంటాను. చాలా ఏడుస్తాను నేను అనేసి చెప్తదనమాట. ఇంకా జడ్జెస్ ఏమడుగుతారంటే, "నువ్వు లాస్ట్ టైమ్ ఎందుకు రాలేదు?" అనేసి అడుగుతారనమాట. ఎందుకు రాలేదు అంటే, లాస్ట్ టైమ్ కొంచెం షైగా ఫీల్ అవ్వుకుంటూ, కొంచెం సిగ్గు పడుకుంటూ చెప్తాదనమాట. లాస్ట్ టైమ్ ఒకటి ఉండే దానివల్ల రాలేదు. ఒక పర్సనల్ ఇష్యూ పర్సనల్ అనేసి అంటే, శ్రీముఖి 'బిగ్ బాస్' అంటే మొత్తం బయట పెట్టాలి. ఇంకా పర్సనల్ ఏముంది అనంటే, ఒక లవ్ స్టోరీ ఉంటుండే. ఇప్పుడైతే నేను బ్రేకప్ చెప్పా. ఐయామ్ ఎ ఫ్రీ బర్డ్ అనేసి ఓకే. ఇప్పుడు ఇంకా నువ్వు ఫ్రీ అనమాట. అందుకే వచ్చావు. ఇప్పుడు నీ రూల్స్, నీ లైఫ్ అనేసి నవదీప్ గారు అనేసి అంటారనమాట. ఇంకా, ఇంకా 'బిగ్ బాస్‌కి అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు' అని చెప్పేసి అభిజిత్ గారు అడుగుతారనమాట. ఫస్ట్ నాన్నకైతే చాలా ఇష్టము. అండ్ సెకండ్ థింగ్ నాకు అందులో స్క్రీన్ పైన కనిపించాలంటే ఇష్టం అనేసి చెప్తదనమాట. ఫస్ట్ ప్రియారిటీ మీరు మీ ఫాదర్‌కి ఇచ్చారు కాబట్టి నాకొక సీక్రెట్ చెప్పు అనేసి అంటదనమాట. అంటే సీక్రెట్ వాళ్ళ ఫాదర్ తనకి బీర్ తెచ్చిచ్చాడంట. తను తాగిందంట. స్వీట్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక టాస్క్ ఇస్తారనమాట. లైక్ ఫస్ట్ తన టాలెంట్స్ ఏంటి అనేసి అడిగినప్పుడు నేను డాన్సింగ్ చేస్తాను అని చెప్పేసి చెప్తది. అండ్ తను మార్కెటింగ్ కూడా చేస్తదంట. సో, అప్పుడే తనకి టాస్క్ ఇస్తారు. ఏంటి అంటే నువ్వు ఇప్పుడు బైక్స్ సేల్ చేయాలి అభిజిత్ అండ్ నవదీప్ గారికి. నేను ఒక ఫోటో చూపిస్తాను. అది ఓన్లీ నీకు మాత్రమే చూపిస్తాను. వాళ్ళకి చూపియను అని చెప్పేసి టాస్క్ ఇస్తది. అది కొంచెం సేపు చేస్తది. ఫైనల్‌గా ఫస్ట్ 1.5 లాక్స్ అని చెప్పేసి ఫైనల్‌గా 15,000కే సేల్ చేసేస్తదనమాట. లాస్ట్‌కి దానికి ఫోటో ఏస్తారు. చాలా నవ్వుకుంటారనమాట. ఫైనల్‌గా ఇంకా ఓటింగ్‌కొచ్చేస్తే లాస్ట్‌కి మన బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు అండ్ మన అభిజిత్ గారు గ్రీన్ ఇస్తారు. తిను మన బిందు మాధవి గారు రెడ్ ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్‌లో ఏముందో చూద్దాము అని చెప్పేసి చూద్దాము ఇంకేమన్నా బయటపడతాయేమో అనేసి అంటారనమాట. సే హాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్. తను వెళ్ళిపోయాక శ్రీముఖిను అండ్ మన బిందు మాధవ్ గారు డిస్కషన్ పెడతారు. ఓ మై గాడ్! అసలు ఆ థింకింగ్ అది తలుచుకుంటేనే అసలు టెరబుల్ అనిపిస్తుంది. మర్చిపోతామా అసలు రియల్‌గా అసలు వాయిస్ కూడా గుర్తుండదా అని అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం డిస్కస్ చేస్తుంటే, అంతవరకు మీరు డీప్‌గా థింక్ చేయకండి అనేసి అభిజిత్ గారు ఆపేశారనమాట. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ జపాన్ నుంచి వచ్చాడనమాట. ఫుటా అంట తన నేమ్ వచ్చేసి. తను ఆహ్, తెలుగు మాట్లాడుతున్నాడు. అంటే కంప్లీట్‌గా కాదు. తన ఇంట్రడక్షన్ వరకైతే ఇచ్చుకున్నాడు. ఈ టాలెంట్స్ ఏంటి అని చెప్పేసి మ్యూజిషియన్ అనేసి డ్రమ్స్ చేస్తాను అనేసి చెప్తాడనమాట. తనకి ఇస్తారు 2. తను బాగానే ప్లే చేసాడు. అసలు చాలా బాగా ప్లే చేశారు అని చెప్తారు. ఇంకా అంటే జస్ట్ ఇట్లా ఒక ట 15 సెకండ్స్ కాదు గానీ, ఒక 1 మినిట్‌లో అయిపోయిందనుకోండి తన ఇంట్రడక్షన్ గాని అదేదైనా. ఇంకా ఏమంటారంటే ఇప్పుడు నీకు తెలుగు అంత కంప్లీట్‌గా రాదు గదా! అక్కడ చాలా గొడవలవుతాయి. చాలా ఉంటాయి. తెలుగులో మాట్లాడకపోతే అక్కడ నువ్వు సర్వైవ్ కాలేవంటే నేను నేర్చుకుంటాను అనేది చెప్తాడనమాట. ఇంకా తనకి మాత్రం ఒకరు గ్రీన్ ఇస్తారు. గ్రీన్ ఇచ్చి మిగతా వాళ్ళు రెడ్ ఇస్తారనమాట. సో, తననేది హోల్డ్‌లోకెళ్ళిపోతాడు. పెద్దగా ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఒక 1 మినిట్‌లోనే అయిపోయిందనమాట తన గురించి. ఇంకా మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభిజ్ఞ ఫ్రమ్ హైదరాబాద్. తిను నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభిజ్ఞ ఫ్రమ్ హైదరాబాద్. తిను ఏంటంటే హైపర్ యాక్టివ్ అంట. రావడంతోనే డాన్స్‌తో వచ్చింది. మంచి ఎనర్జిటిక్‌గా వచ్చింది. జడ్జెస్ రాగానే ఏం చెప్పారంటే, "నువ్వు 2 హ్యాండ్స్ ఇట్లా వెనక్కి పెట్టేసుకొని మాట్లాడు. అండ్ తల కూడా ఊపొద్దు" అనంటే, "ఆ" అనేసి అంటదనమాట. తను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ నాకు కొంచెం క్యూట్‌గా అనిపించాయి. ఇంకా చెప్పమన్నారు. తన గురించి చెప్పమంటే, తను ఎంఎన్‌సీలో వర్క్ చేస్తుందనేసి చెప్పిందనమాట. తనకి మ్యారేజ్ అయిందా అంటే, అయిందని చెప్తది. తను వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్టివ్. తనకి ఈవెన్ వంట కూడా రాదు. తనే వండి పెడితే తింటాను అనేసి అంటదనమాట. ఇంకా టాలెంట్స్ ఏంటి అవన్నీ అడిగినప్పుడు, నేను ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్ వచ్చాను. ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చాను. వచ్చినాక డెఫినెట్‌లీ ఐఐటీ, జేఈఈ రాయాలి. నేను అది రాద్దాం అనేసి అనుకున్నాను. దానికి ప్రిపేర్ అయ్యానంటే, నేను అలాగే అనమాట. "మీరు రాసారా?" అని అడిగితే, "ఆ! రాసాను" అనేసి నవ్వుతారంటే, "నేను రాయలేదు" అనేసి అంటే అందరూ నవ్వుకుంటారనమాట. తను అది అది మనకు ప్రోమోలో కూడా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే తను ఎందుకు రాయలేదు ప్రిపేర్ అయినప్పుడు అనంటే, అంటే తన గురించి చెప్పిందనమాట. అన్నీ బాగున్నప్పుడు ఏదో ఒక కష్టం ఇవ్వాలనేసి అనుకుంటాడో ఏమో దేవుడు. అందుకే నాకు చాలా సివియర్‌గా స్టమక్ పెయిన్ వచ్చింది. ఇంకా నేను మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా లేకుండే సో, రాయలేదు అనేసి చెప్తదనమాట. ఇంకా తనకి ఏంటి అని చెప్పేసి నేను యాంకరింగ్ చేశాను అండ్ డాన్సింగ్ చేశానంటే, తను డాన్స్ చేయమని చెప్పేసి 2 హ్యాండ్స్‌లో పాట్స్ పెట్టి అందులో వాటర్ పోసి డాన్స్ చేయమంటాను. వాటర్ పడుతున్నాయి అనేసి ఆగుతాను. మిడిల్‌లో వచ్చేసి శ్రీముఖి పోస్తదనమాట. వచ్చి ఆగిపోయి డాన్స్ చేస్తుంటది. ఒక ఒక పార్ట్ తీసేస్తారు. డాన్స్ అయితే బాగానే చేస్తది. ఇంకా హైపర్ యాక్టివ్ ఉందని చెప్పేసి ఓటింగ్‌కెళ్తారు. ఓటింగ్‌కెళ్తే నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇస్తారు. బిందు మాధవి రెడ్ ఇస్తది. చూద్దాం ఇంకా నీలో టాలెంట్స్ ఇంకేమన్నా తీయొచ్చేమో చూద్దాము అని చెప్పేసి తనని హోల్డ్‌లో పెట్టేస్తారనమాట. అది తన గురించి అయితే. మనకి నెక్స్ట్ వచ్చేసి వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళ నుంచెల్లి కొంతమందిని చూపిస్తారు. జస్ట్ వచ్చి చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతున్నట్టు మనకి కంప్లీట్‌గా వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నేమ్స్ అవేమి ఇవ్వరు. కొంతమంది నేమ్స్ చెప్తారు. వాళ్ళ గురించి ఒక కొంచెం సేపు వచ్చిందనమాట. ఎవరెవరు ఎలా ఏం పాయింట్స్ అడిగారు, ఏంటి అదంతా అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి హేమంత్ గారు ఫ్రమ్ హైదరాబాద్. తను రావడంతోటే ఒక 3 రోజెస్‌తో వస్తాడనమాట. వచ్చి నేను జడ్జెస్ ఇవ్వడానికి తెచ్చాను అనంటే, నేను కూడా రిజెక్ట్ చేయొచ్చు తెలుసు కదా అని చెప్పేసి అంటే, మీకోసం ఇంకొకటి పాకెట్‌లో ఉంది. అది నేను లాస్ట్‌లో ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాను అనేసి అంటాడనమాట. డైరెక్ట్ జడ్జెస్ దగ్గరికెళ్ళి బిందు వాళ్ళ దగ్గరికి, నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు బ్రేవ్‌గా ఉంటారు. అది నాకు చాలా ఇష్టము. తీసుకోండి మ్యామ్ అని చెప్పేసి ఇస్తాడు. తనకి ఇవ్వబోయి తీసుకెళ్ళి నవదీప్ గారికి ఇస్తాడనమాట. షాక్ అయి నవ్వుతారు.
ఇంకా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ బిందు మాధవ్ గారికే ఇచ్చి తీసుకోండి మ్యామ్, సారీ మ్యామ్ అని చెప్పేసి మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. లేదు మ్యామ్ నేను తీసుకోను, అసలు ఛాన్సే లేదు, ఇప్పుడు నువ్వు నాకు అసలు ఇవ్వవు, నాకు తెలుసు అంటే, లేదు మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మీకోసం మ్యామ్, ప్లీజ్ మ్యామ్ అనేసి అంటాడనమాట. మళ్ళీ ఎట్లా అట్లా కన్విన్స్ చేస్తాడు. తీసుకునే లోపే మళ్ళీ అభిజిత్ గారికి ఇవ్వబోతున్నాడు అనమాట. మళ్ళీ తనది అయిపోయిన తర్వాతకి మనకి ఇంకా చాలే, ఇంకా అక్కడికి వెళ్ళు అనేసి తనని అక్కడ స్టేజ్ పైకి పంపించేస్తారు. ఇంకా నీ గురించి నువ్వు చెప్పు అనేసి అంటారనమాట. అనగానే తను ఏమంటాడంటే, నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇష్టం అండ్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఏదైనా స్టాండ్ తీసుకోవడం చాలా ఇష్టం. అండ్ నాకు ఇక్కడికి రాగానే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. రాగానే సాంగ్ వేయడం పాజిటివ్ వైబ్ అనిపించింది. మంచి డ్యాన్స్ చేసినా అని అంటే, నీకు పాజిటివ్ వైబ్ వస్తే సరిపోదు కదా, మాకు కూడా రావాలి కదా అంటే, నేను డ్యాన్స్ చేసిన కదా నాకు మంచిగా అనిపించింది అంటే, మరి మాకు మంచిగా అనిపించాలి కదా అనేసి శ్రీముఖ్ గారి అంటారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి తన ఫ్యామిలీ గురించి అడిగారు. వాళ్ళ డాడీకి తనకి పెద్దగా కమ్యూనికేషన్ లేదని చెప్పారు. ఎందుకు లేదు అని అంటే, వాళ్ళ నాన్నకి మొత్తం డ్యూటీ పైనే మొత్తం ఫోకస్ పెట్టడం, డ్యూటీ తన లైఫ్ అన్నట్టుగా బిహేవ్ చేశాడంట. సో అందుకే పెద్దగా కమ్యూనికేషన్ అనేది లేదంట. అసలు ఫాదర్ అంటే నాకు ఇష్టం లేదు అసలు అనేసి అంటారనమాట. అన్నాక వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి ఇప్పుడు మాట్లాడమంటే, నేను మాట్లాడాను అని అంటాడు. ఎందుకు అని అంటే, సంథింగ్ ఒకసారి ఏదో ఇన్సిడెంట్ అయ్యింది అనేసి ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాడనమాట. చెప్పక ఇప్పుడు నువ్వు చేస్తే నిన్ను సెలెక్ట్ చేస్తాము అని అంటే, నేను అసలు చేయను, కావాలంటే మా మమ్మీతో మాట్లాడతా అంటాడు. చేయాలి, డెఫినెట్లీ చేయాలి అని అంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ కూడా మా ఫాదర్ దగ్గర లేదంటే, సరే మీ మమ్మీ కాల్ చేసి మాట్లాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ డాడీకి కూడా కాల్ చేస్తారనమాట. కాల్ చేసినప్పుడు ఏమంటారంటే, అండి అండి అని మాట్లాడుతున్నారు అనమాట. నేను అని తన పేరు చెప్తే, చెప్పు అని అంటే, ఇక్కడ నీ గురించి మొత్తం చెప్పేసిన, ఇక్కడ జడ్జెస్ అంతా వింటున్నారు అంటే, చెప్పు తన గురించి చెప్పు నా గురించి చెప్పు, ఏమనుకుంటున్నావు అంటే, మంచోడివి, చాలా స్ట్రిక్ట్గా ఉంటావు అనేసి చెప్తాడనమాట. అంటే జడ్జెస్ ఉండే అంటారు, నీ గురించి కాదు, నువ్వు మీ నాన్నతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పు అంటే, నువ్వు ఇంట్లో నా ఫేస్ కూడా చూడవు కదా, అసలు ఎట్లా ఏంటి అని చెప్పేసి అదే కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి అటు ఓటింగ్కి వెళ్తారు. మళ్ళీ మనకి వీడియోలో వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ పిలుస్తారనమాట. ఐ మీన్ ఆడిషన్కి అప్లై చేసుకునే వాళ్ళని పిలుస్తారు. అందులో కూడా చాలామందికి కొంతమంది గ్రీన్, కొంతమంది రెడ్ ఇచ్చి మనకి వాళ్ళ గురించి కంప్లీట్గా చూపినట్టు ఇట్లా షార్ట్గా చూపిస్తారు. అలా వస్తారు ఒక 5-6-7 మెంబర్స్ వరకు వస్తారనమాట. వాళ్ళది అయిపోయిన తర్వాతకి అందులో చాలా రిజెక్షన్స్ ఉంటాయి, కొంతమంది హోల్లో కూడా ఉన్నారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక ఫ్రమ్ మంచిర్యాల. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వచ్చేసిన ప్రియా రమేష్ తనని అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది. తన గురించి తను చెప్పడం స్టార్ట్ చేస్తున్నప్పుడు, అసలు బిగ్ బాస్ ఎందుకు నీకు అనేసి అడుగుతుంది అనమాట మన బిందు అడిగినప్పుడు ఏమంటారంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. బిగ్ బాస్లో ఫేక్గా ఉండేవాళ్ళు ఉండకూడదు, రియాలిటీగా ఉండే వాళ్ళే ఉండాలి. సో నాకు ఈ ఆపర్చునిటీ కావాలి అనేసి అంటుంది అనమాట. నీకు ఆల్రెడీ యాంకరింగ్ చేస్తున్నావు, న్యూస్ రీడర్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ బిగ్ బాస్ అనేసి అంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను, నాకు ఫ్రెండ్స్ 5th క్లాస్ నుంచి తన హాస్టల్లోనే ఉంటుందంట, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అంటే, నువ్వు ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తున్నావు బిగ్ బాస్ అని అంటే, అలా అని కాదు, నాతో ఎవరు ఫ్రెండ్స్ లేరంటే, అసలు మొత్తమే ఫ్రెండ్స్ లేరా అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఓకే అన్నట్టుగానే ఉన్నారు ఫ్రెండ్స్, అనేసి అంటుంది అనమాట. ఎందుకు నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు అనేసి అని చెప్తే, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అసలు అనుకోకుండా నేను గుండు చేయించుకున్నాను, నాకు తెలిసి నేను బాగాలేనని చెప్పేసి నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదేమో అనేసి అంటుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వస్తే మళ్ళీ మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడతావంటే, బరాబర్ మాట్లాడతా, కాకపోతే అంత ట్రస్ట్ నా దగ్గర అయితే బిల్డ్ అయితే అవ్వకపోతుండొచ్చు అనేసి చెప్తాను అనమాట. మన అర్జిత్ గారు, నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా, ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు అంటే ఇప్పుడు హెయిర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచిగానే ఉన్నా, కానీ అప్పుడు లేకుండే కదా సార్ అనేసి చెప్తాను అనమాట.
ఇంకా తనకి ఒక టాస్క్ కూడా ఇస్తారనమాట. అది ఏంటి అంటే నువ్వు ఇక్కడ వచ్చి వెయిట్ ఇప్పుడు 3-4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నావు కదా ఈ ఆడిషన్కి. ఒకవేళ తిట్టాలంటే నువ్వేమని తిడతావు ఇక్కడ ఉన్న వాళ్ళని తిట్టాలని అంటే, అసలు ఏంది ఇంత టైం తీసుకుంటారు అని చెప్పి, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అనేసి అది ఇది అంటారు అనమాట. బిందుమా ఉండి ఉండకు, ఎవరు ఉండమన్నారు వెళ్ళిపో, నీ జాబ్ నువ్వు చూసుకో అనేసి అంటుంది అనమాట. అంటే అప్పుడు తను కొంచెం స్ట్రక్ అయ్యి మళ్ళీ వెంటనే క్యాచ్ చేసేసుకొని చెప్పేసాను అనమాట. నాకు జాబ్ కంటే ఇదే ఇంపార్టెంట్ టాప్, నేను ఇక్కడే ఉంటున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ ఆడిషన్ అంతా అయిపోయిన వాళ్ళు హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోతున్నారు అని చెప్పేసి అందరు నవ్వుతారు, అనగానే నవ్వుతారు. ఇంకా ఫైనల్కి తను ఎట్లనే మాట్లాడుతున్నప్పుడే నవదీప్ గారు ఓటింగ్ ఇచ్చేస్తాడు, గ్రీన్ ఇస్తాడు. మళ్ళీ నెక్స్ట్ బిందు మావని అడిగితే బాగుంది, ఎనర్జెటిక్గానే ఉన్నావు, నాకు నిన్ను నెక్స్ట్ రౌండ్లో చూడాలని ఉంది, కాకపోతే అభిజిత్ గారు ఏమి ఇస్తారో తెలియదు కాబట్టి నేను 3 ఇవ్వలేను కాబట్టి నీకు రెడ్ ఇస్తున్నా అని చెప్పేసి రెడ్ ఇచ్చేసేది. అభిజిత్ గారు వచ్చేసి గ్రీన్ ఇస్తారు, తను ఇంకా హోల్డ్లో ఉందన్నమాట. ఇంకా మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇంకా మొత్తం ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట. ఇంకా తనేను ఇంకా లాస్ట్ ప్రియా గారే లాస్ట్ అనమాట. ఇంకా మనకు ఒకసారి ఫస్ట్ నుండి జరిగిన ప్రాసెస్ అంతా ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అంతా చూపిస్తారు మనకు మొత్తం ఎపిసోడ్స్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్గా 3 గ్రీన్స్ వచ్చి డైరెక్ట్ ఛాన్స్ కొట్టేసిన వాళ్ళు ముగ్గురు అనమాట. మిథిలేష్ అండ్ రాజ్ కుమార్ అండ్ చరణ్ గారు 3 మెంబర్స్ మాత్రమే డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశారు. మిగతా 24 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారంట. ఆ 24 మెంబర్స్లో కూడా ఇంకా వీళ్ళు సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ వచ్చిన మన మహేష్ గారు ఉన్నారు, మహేషేనా ఇవాళ ఎపిసోడ్లో వచ్చిన హేమంత్ గారి నుంచి అభిజిత్ అండ్ నవదీప్ గారు చూద్దాం ఏదో ఉంది అని చూడాలనిపిస్తుంది అనేసి తీసుకుందాం అనేసి అంటే నవదీప్ గారు అండ్ బిందు మాధవ్ గారు తీసుకుందాము, తినని ఇంకా ఏదో చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అని అంటే అభిజిత్ దానికి యాక్సెప్ట్ చేయడు. ఫైనల్గా నాకు కూడా కొంచెం క్యూరియాసిటీగానే ఉంటే తనని తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా వాళ్ళు ఒక 24 మెంబర్స్ నుంచి అందులో ఒక 12 మెంబర్స్ తీసుకుంటారు. ఎవరు ఏంటి అనేసి అందరినీ స్టేజ్ పైన 24 మెంబర్స్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి వాళ్ళు చెప్తారు, మేము నేమ్స్ చెప్పిన వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయాలి అనేసి చెప్తారనమాట. వాళ్ళు నేమ్స్ ఎవరెవరు చెప్తారంటే ఫూటా ఫ్రమ్ జపాన్ ఉంది కదా, తన నేమ్ చెప్తారు. అండ్ ఒక ట్రాన్స్ పర్సన్ వచ్చింది కదా, తన నేమ్ చెప్తారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు చెప్పాను కదా, దీని పేరు ఏం పేరు ఉండే, హేమంత్ని ఒక స్టెప్ ముందుకు ఏమంటారు, ఐశ్వర్య అని ఒక పర్సన్, ఒక తను మనకి వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక సీమన్ అనే పర్సన్, ఇలా కొంతమంది నేమ్స్ చెప్పి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేదు అనమాట, వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళంతా అందులో ఎవరెవరు ఉన్నారంటే మన ఝాన్సీ అండ్ అమను, పూర్వ, అందులో ఇంకా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే ప్రియాంక, ఝాన్సీ, అపూర్వ, ఇంకా అమన్, అభిజ్ఞ కూడా తీసుకోలేదన్నమాట, తనని కూడా జోష్నారెడ్డి, నెక్స్ట్ వచ్చేసి బాగి, రోహిత్, లక్ష్మీ దీపక్ అండ్ లయ, శివశ్రేష్ఠి, వీళ్ళందరూ ఇంకా ఫేజ్ 2కి వెళ్ళిపోబోతున్నారు అనమాట. అది మనకి రేపటి నుంచి ఎపిసోడ్లో వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఏంటి అంటే ఇప్పుడు ఈ టాప్ 3లో కాకుండా ఈ 12 మెంబర్స్ నుంచి ఇంకొక 2-3 మెంబర్సే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారనమాట. అట్లా మనకి ఇంకా 3 రౌండ్స్ పెడతారు. ఫైనల్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళని మన స్టేజ్ పైకి పంపిస్తారనమాట. ఇదే ఇవాళ ఎపిసోడ్ అయితే కొంచెం
ఓకే చూడొచ్చు అని అనిపించింది. రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే డేరింగ్లు అవన్నీ ఇస్తారు. వాళ్ళు లాస్ట్లో చెప్పారు, మీరు ఇంతకుముందు సీజన్లో చూసి అలాంటి అతి తెలివి మాత్రం చూపించొద్దు, ఏదైనా రియలిస్టిక్గా ఉండాలి అనేసి చెప్తారనమాట. సే హాయ్, సే హాయ్. రియలిస్టిక్గా ఉండాలి అని చెప్తారు. మీరు అతి తెలివి మాత్రం చూపించొద్దు, అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అనేసి చెప్తారనమాట. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ మీ మాన్సఫైక్. ఓటింగ్కి వెళ్ళినప్పుడు మన బిందు మాదేవ్ గారు అండ్ నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు. అభిజిత్ గారు ఒకటి ఉంటే, ఫస్ట్ నీ ఫ్యామిలీతో హౌస్లోకి కాదు వెళ్ళాల్సింది, ఫస్ట్ నీ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకో. కమ్యూనికేషన్ చాలా అవసరం. ఫాదర్తో ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకొని నేర్చుకో. అన్ఫార్చునేట్లీ ఇట్స్ రెడ్, నేను అసలు నీకు ఇవ్వలేను, నేను పంపించలేను అని చెప్పేసి తనైతే హోల్డ్లో పెట్టేశారు అనమాట. నీకైతే ఇంకో సెకండ్ ఛాన్స్ ఉంది, ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి శ్రీముఖి గారు తనని పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక ఫ్రమ్ మంచిర్యాల. తిను ఒక న్యూస్ రీడర్ అంట. తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. శ్రీముఖి గారు ఏమంటారంటే, నువ్వు ఎట్లా న్యూస్ చదువుతావో అట్లానే ఇక్కడ అదే వేలో ఇవ్వు అని చెప్పేసి చెప్తే సేమ్ అలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట.